హలో, ఏంటే ముష్టి ముండల్లారా, ముష్టి మొఖాలు వేసుకొని ముష్టి ఎత్తుకున్నట్టు మీ అవసరాలకి పెళ్లి చేయండి, రండి, పెళ్ళికి డబ్బులు వేయండి, 10 రూపాయలు వడ్డీకి దేండి, 20 రూపాయలు వడ్డీకి దేండి అని కాళ్ళ ఎల్లబడి ఏడిసి తెప్పించి ఆడపిల్లల చేత ఆడపిల్లల డబ్బులు తీసుకొని ఏం బాగుపడదామని ఇప్పుడు ఎగ్గొట్టేసేసి ఏం చేసుకుంటారు, చేసుకొని పోండి అంటారా? అసలు సిగ్గు శరం ఏమన్నా ఉందా? జాబులు చేస్తున్నారు దేనికి? బలంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు దేనికి? తగలేసుకుంటానికా? ఆడపిల్ల సొమ్ము తినొచ్చు. అసలే ఆడపిల్లల్ని కాళ్ళు మొక్కుతారు తెలుసా? కాళ్ళు మొక్కి ఇంటికి వచ్చినప్పుడు సంచులు మన అమ్మగారు వాళ్ళు, మన అత్తగారు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఎందుకు మనం వెళ్తే ఇస్తున్నారు అమ్మగారు? ఆడపిల్లల దగ్గర మనం సంతోష పెట్టాలి, అప్పుడే మనకి ఇంట్లో అన్నీ ఉంటాయి. మన ఇంట్లో పుట్టిన ఆడపిల్లని, ఇంట్లో పుట్టిన ఆడపిల్లల్ని ఇట్లా ఏదిచ్చుకుంటా, ఇట్లా నిందలు వేసుకుంటా డబ్బులు తెప్పించి ఎగ్గొడుతున్నారు. అసలు ఈ నోట్లో పురుగులు పడతాయి. పాపిష్టి ఆటిల్లారా, పాపిష్టి ముండల్లారా, ఎందుకింత ఇది చేస్తారో? నేను వీడియో చేస్తే చేశానంటారు. మీరు చేసే పనులు ఏమన్నా బాగుండయా? అసలే మీరు చేసే పనులు ఏమన్నా బాగుండయా? కాళ్ళ ఎల్లబడి తిప్పేయటం ఎందుకు? అంత ఇచ్చేటోళ్ళు ఉన్నప్పుడు మీరు ఆడే తెచ్చుకోవాల్సింది. ఆడపిల్లల చేత ఎందుకు తీసుకుంటున్నారు? కాళ్ళ ఎల్లబడి తీసుకొని ఫ్యామిలీని నాశనం చేస్తున్నారు. ఇటు రక్త సంబంధం పోయి, తల్లి పిల్లల సంబంధం పోయి, అన్నదమ్ముల సంబంధం పోయి, అన్నీ పోయి మీకు ఇచ్చి రోడ్డును పడాలా? ముష్టి ముండల్లారా, సిగ్గుండాలి మాట్లాడటానికి. అన్నం తింటున్నారా, పియ్యి తింటున్నారా? నోటికి ఏం తింటున్నారు? ఏం తిని బతుకుతున్నారు? అసలు ఇంతకింత అనుభవిస్తారు. అందుకే గొడ్డుమోతి అయ్యారు తెలుసా? అందుకే గొడ్డుమోతి వాళ్ళని చేశాడు దేవుడు. మంచోళ్ళని అయితే మంచిగానే చేసేవాడు. ఏమన్నా మాట్లాడితే వీళ్ళు ఆ మాటలు చెప్పారు, వాళ్ళు ఈ మాటలు చెప్పారు, అందరి మీద నిందలేయటం తప్పనిడిచి మీకేం తెలియదా? మీకేం రాదా? అంటే మీరు అన్నం తింటాం ఎరగటం తప్పనిడిచి ఏం తెలియదా? ఎవరితో ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏం చేయాలి తెలియట్లేదా? సిగ్గుమాలి నాటిల్లారా, సిగ్గు శరం ఉండాలి తెలుసా? అందితేనేమో జుట్టు, అందకపోతే కాళ్ళ. అసలు ఈ బతుకు ఎందుకు బతుకుతున్నారా? నద్దుకి చచ్చిపోక మీ ప్రాబ్లాల గురించి, మీ పనుల గురించి, మీ పెళ్ళిళ్ళ గురించి వేరే వాళ్ళ చేత అప్పులు తెప్పించి వాళ్ళని రోడ్డు మీద ఎత్తారా? అసలు సిగ్గు శరం శివుని ఎత్తురుందా? నోటితో మాట్లాడంగానే సరికాదు, మాకు అంత బలగా ఉంది, ఇంత బలగా ఉందని చెప్పుకుంటే సరిపోదు. అర్థమైందా? అవసరానికి వచ్చిన వాళ్ళే చుట్టాలు, వాళ్ళు బయట వాళ్ళైనా ఇంటోళ్ళైనా. నీ వాళ్ళు రాకేగా నువ్వు వాళ్ళ కాళ్ళు పట్టుకొని అవి తెప్పించి పెళ్లి చేసింది. అసలు సిగ్గుందా, శరం ఉందా? నువ్వు మనిషివేనా? మనిషి జలం ఎత్తంగానే సరిపోదు, మనిషిలాగా బ్రతకాలి తెలుసా? ఇచ్చినాయి నేను ఈయన పో అంటే ఏమన్నట్టు? ఈయన పో అంటే అంత గదు, సంపేది, సచ్చేది, సంపించబడేది అంత గదు. రోడ్డు మీద పట్టుకొని జుట్టు వేసుకొని తంతే బాగుంటుందా? వీడియో చేసుకుంటే తన్ని నేను ఈయనని చెబుతున్నాయండి గట్టిగా. ఈయన ఏం చేసుకుంటావా చేసుకో అంటే నీకు తెచ్చిచ్చేసేసి వేరే వాళ్ళు రోడ్డును పడాలా? నువ్వేం చేసావో, నువ్వేం చూసావో అది తర్వాత సంగతి. నువ్వు మాట మీద తీసుకున్నప్పుడు ఫోన్లో ఇది ఉంది, వేసినది తీసుకున్నది, అంతవరకన్నా నువ్వు ఇయ్యాలి. నీకు బాధ్యత తెలీదా? జాబ్ చేసావు, ఎందుకు చేసా? ఎవరి గురించి చేసా? నీ జాబుని నిన్ను తగలయ్యా. ఇదేనా నీ రీతి ఏమన్నా ఉందా మాట్లాడటానికి? ఎవరన్నా ఇంటికి వస్తే మర్యాదగా మాట్లాడి పంపిస్తారు, వాళ్ళ మీద 4 నిందలు ఎగిరు. అర్థమవుతుందా? ఇప్పుడు అవసరం గడిచిపోయింది అనుకుంటున్నావా? రేపు సత్తే ఏడవటానికి 4 కావాలి తెలుసా? ఫస్ట్ మనం సంపాదించుకునేది ఏందో తెలుసా? మాట, మంచితనం, నలుగురితో ఇది. అది తెలుస్తుంది, అది అర్థమవుతుందా? అది తెలీదు. తింటం ఎరగటం మాత్రం తెలుసు, అందరు సొమ్ములు తెచ్చుకొని. నీ దగ్గర ఉన్నప్పుడు అంత కట్టలు నువ్వు ఎందుకు తీసుకున్నా? 5-6 రూపాయలు 7 రూపాయలకి అప్పులు ఎందుకు తెప్పించా? ఎందుకు తీసుకున్నా? ఎందుకు ఏడిపిస్తున్నా? దాని ఉసురు తగిలిద్ది, అన్యాయంగా నువ్వు నాశనం అవుతావు. మంచంలోనే పురుగులు పడతాయి చూడు. ఆడపిల్లని ఎప్పుడు ఎవ్వరు ఏడిపించకూడదు. ఏ ఇంటి ఆడపిల్లనైనా కానీ మన ఇంటి ఆడపిల్ల అన్న తర్వాత మనం ఏడిపించకూడదు. మంచి చెడు నచ్చజెప్పి కాళ్ళ మొక్కేసి సారీ చెప్పాలి. కానీ ఇది ఏ భగవద్గీతలో ఉంది, ఏ బైబిల్లో ఉంది, ఎక్కడైనా నువ్వు కనుక్కున్న తర్వాత ఈ వీడియోకి రిప్లై ఇవ్వు. కనుక్కోకముందే లోడా ఒక మాటకి 2 మాటలు మాట్లాడేవనుకో మూతి పళ్ళు రాలిపోతాయి. అర్థమైందా? చేతులు పట్టుకొని ఏడిచి చెప్పలేదా? మీరు ఏడిచి అడగలేదా? ఏడిచి తీసుకొని అవసరం గడిచిన మాటలు మాట్లాడుతున్నారు. ఎట్లా తీసుకున్నాం అట్లా 2వ కంటికి 3వ కంటికి తెలియనియకుండా ఇవ్వాలి. వాళ్ళే మనుషులు. అప్పు తీసుకోగానే సరిపోయిందా? అప్పు తీసుకోగానే కులకంగానే నువ్వు పెళ్ళిళ్ళు చేసుకోగానే సరిపోయిందా? ఎదుటోళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిచ్చారు, ఏం చేశారో అది నీకు లెక్కలేదా? అసలు నువ్వు అడిగింది ఎందుకు, తీసుకుంది ఎందుకు? కట్టలేనప్పుడు అన్నీ మూసుకొని కూర్చోవాలి. నా దగ్గర ఏమి లేవని చెప్పేసి మామూలుగా తీసుకెళ్ళి ఎక్కడో 3 ముళ్ళు వేపియాలి. నువ్వు తీసుకొని అన్నీ చేసుకొని నీ అవసరాలన్నీ గడుపుకొని నేనేం చేసుకుంటే తోలు ఒలుస్తారు, రోడ్డు మీద నుంచో పెట్టి చుప్పు పెట్టి కొడతారు.